దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధానమంత్రి సంక్షేమ పథకాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అనేక పథకాలని మనకి చిటికల చిన్నారావు గారు ఇంతకు ముందే వివరించారు. ఈరోజు కూడా ఇంకొన్ని పథకాలతో మీ ముందుకు వచ్చాం. ముందుగా ఈరోజు ఆయన అడిగి విశ్వకర్మ యోజన అంటే ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ముందుగా ఆయనతో ఒకసారి పరిచయం ఏర్పరచుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అంటే ఈ విశ్వకర్మ యోజన అనేది వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఒక భాగంగా పెట్టారు సార్. ఈ పథకం గురించి కొన్ని వివరాలు మా ప్రేక్షకులకి వివరంగా తెలియజేయండి సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా లాంచ్ చేసిన స్కీమ్స్లో విశ్వకర్మ యోజన చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామంటే మన పాపులేషన్లో 30% ఆఫ్ ది పీపుల్ ఇందులో కవర్ అవుతారండి. 30% అంటే ఆల్మోస్ట్ ఆల్ కోట్లలో వచ్చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే మనకి అద్భుతమైన చేతి పని వాళ్ళు 2000 సంవత్సరాల కిందటే రోమన్ నగరంతో వ్యాపారం చేశారు మన వాళ్ళు. ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆక్రమించుకోవడానికి కూడా ఇదే కారణం అనుకోవాలి. ఏంటంటారా, ఆ రోజు మన వాళ్ళు చేసిన బట్టలు కానీ ఇక్కడి నుంచి ఉన్న ఉత్పత్తులు కానీ వాడాలని తహతహలాడిపోయేవాళ్ళు. అంటే అంత గొప్ప స్కిల్డ్ ఆర్టిజన్స్ ఉన్నారండి. వీళ్ళే మిషనరీ వగేరా వాడరు, చేతి పనిముట్లే వాడతారు, అద్భుతమైన కళాఖండాలు చేస్తారు. అది బట్టల దగ్గర నుంచి ఇక నేను చెప్పక్కర్లేదు, మనం వాడుకునే నగల దగ్గర నుంచి ఈ రోజుకు కూడా భారతదేశంలో అద్భుతమైన చేతి పని వృత్తుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలి, ఒక సపోర్ట్ ఇవ్వాలి, ఒక మంచి మార్కెట్ ఇవ్వాలి, తయారు చేసిన తర్వాత వాటిని మంచి రేటుకి అమ్ముకునే అవకాశం ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఈ విశ్వకర్మ యోజన అని చెప్పిందండి. ఆ విశ్వకర్మ పేరు మీద దీన్ని స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికి అనే డౌట్ వస్తుందండి మనకి. జనరల్గా ఏమనుకుంటామంటే విశ్వకర్మ అనగానే ఏదో కంసాలి, కమ్మరి, కుమ్మరి అనుకుంటాం కదా. కాదండి, 40 రకాల పైన ఉన్నాయి. అంటే పడవలు తయారు చేసేవాళ్ళు, వలలు తయారు చేసేవాళ్ళు, చేపలు తయారు చేసేవాళ్ళు. మీరు చేతితో ఏదైనా ఒక వస్తువుని తయారు చేస్తే మిషనరీ వాడకుండా చేతి పనిముట్లు, మిషనరీ అంటే చిన్నవి వాడుతూ ఉందండి ఈరోజు వడ్రంగి ఇలాంటి పనుల్లో కూడా, అవి వాడుకుంటూ నేను పని చేసుకుంటున్నాను, నా వ్యాపారాన్ని ఈ చేతి వృత్తిని ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇందులో బ్యూటీ ఏంటంటే ఎటువంటి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. అంటే చదువుకుంటే మంచిదే, చదువు లేకపోయినా కానీ స్కిల్ కూడా, అంటే మన తండ్రులకి తాతలకి ఉంది స్కిల్, మనకి లేదు కానీ నేర్చుకోవాలనుకుంటున్నాం, లేకపోతే కొంతవరకు స్కిల్ ఉంది అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాం. దీనికి 6 రోజుల దగ్గర నుంచి నెల రోజుల వరకు మళ్ళీ రకరకాలైన వర్క్షాప్స్, ఎక్స్పర్ట్స్ని పెట్టి ఆ స్కిల్ ఇచ్చి వదిలేస్తారా అంటే 15,000 రూపాయలు పెట్టి ఓ మంచి కిట్ ఇస్తారండి. అంటే మనం నెక్స్ట్ లెవెల్లో మన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని నాణ్యంగా తయారు చేసుకోవడానికి ఒక కిట్ ఇస్తారు అందరికీనండి. ఈ 40 రకాల వాళ్ళకి కూడా అప్లై అవుతుంది. చేతి పని చేసుకునే ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది, ఇస్తారు. ఇచ్చిన తర్వాత నేను వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారు కొంతమంది. ఓకే, వ్యాపారం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా లోయెస్ట్ ఇంట్రెస్ట్ అండి 5%. ఈరోజు మనం పర్సనల్ లోన్కో హౌసింగ్ లోన్కి వెళ్ళినా అబోవ్ 8 to 12 ఉన్నాయి కదా, 5% ఇంట్రెస్ట్తో 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. మరి 1,00,000 రూపాయలు సరిపోతుందా, చాలదు నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటానంటే సెకండ్ ఇయర్ ఇంకో 2 లక్షలు ఇస్తున్నారండి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కాబట్టి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఇందులోకి వచ్చేస్తాయి. అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక అప్లికేషన్ పెట్టుకోవడం వగేరా వీటి గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదండి. మొబైల్ ఓపెన్ చేసినా చాలు, ల్యాప్టాప్ ఓపెన్ చేసినా మనం డైరెక్ట్గా విశ్వకర్మ యోజన అని కొడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మన ఆధార్ డీటెయిల్స్ వగేరా ఇచ్చేస్తే వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారండి. మొదటి 20 రోజుల్లోనే, స్కీమ్ స్టార్ట్ చేసిన మొదటి 20 రోజుల్లోనే 5.5 లక్షల దరఖాస్తులు వచ్చినాయండి. అయితే గవర్నమెంట్ టార్గెట్ ఇంకా ఉందండి, కోట్లలో ఉంది టార్గెట్. సో ఇంకా అందరికీ ఉంది అవకాశం. మనం ఎంతసేపు ఉద్యోగమో ఇంకోటో చూస్తున్నామండి. చేతి వృత్తుల మీద రోజుకి 1,000-2,000 సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంపాదించాలి అనుకుని ఆగిపోయేవాళ్ళు ఉన్నారండి. చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఈ ఇబ్బందులను అధిగమిస్తూ, అంటే అటు ఫైనాన్షియల్గా బ్యాంక్ హెల్ప్ చేస్తోంది, ట్రైనింగ్ ఇస్తోంది, గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తోంది. సో దీన్ని వాడుకుంటే మనకున్న చేతి వృత్తి నైపుణ్యాన్ని, అది ఏదైనా కావచ్చు అనుకున్నాం కదండి, అటు మీరు మంచి బట్టలు అద్దకం చేస్తారు, లేకపోతే మగ్గం ఉంది, లేకపోతే కుండలు తయారు చేస్తారు, వడ్రంగి పని చేస్తారు, కమ్మరి పని చేస్తారు, చేపలు తయారు చేస్తారు, బుట్టలు తయారు చేస్తారు, అన్నీ చేతి పనులే కదండి. ఇక్కడ మంచి సంపాదనకు అవకాశం అయితే ఉంటుందండి. సరే, అంటే ఇప్పుడు చదువుకోవడం రాని వాళ్ళు, ఇంటర్నెట్ అది సెర్చ్ చేయడం రాని వాళ్ళు, వీళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు సార్? మనకి ఈ ఇబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో జనరల్గా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో సిఎస్సీలు అంటున్నామండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎస్సీలను ఇచ్చింది. అంటే మనం మీ సేవలు అనేవాళ్ళం ఇంతకుముందు, ఇప్పుడు సచివాలయాలు వచ్చేసినాయి, అక్కడ కూడా అప్లై చేస్తారు. గ్రామ సచివాలయాలు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో, ఏ సచివాలయానికి వెళ్ళినా అప్లై చేస్తారు. లేదు మన వాలంటీర్ హెల్ప్ అడిగినా కూడా ఆయన కూడా చేసి పెడతారండి. సార్ అంటే ఇప్పుడు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా కొన్ని బస్సులు వ్యాన్లు అనేవి పల్లెకి రావడం జరుగుతుంది సార్, వాళ్ళు కూడా ఇది చేసి పెడతారా సార్? అవునండి, ఈ వికసిత్ భారత సంకల్ప యాత్ర మీద ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలి. ముందు గిరిజన ప్రాంతాలు అనుకున్నారు, ఆ తర్వాత మామూలు గ్రామాలు, ఆ తర్వాత పట్టణాలు కూడా కవర్ చేయాలని చెప్పి ఇప్పుడు ప్రతి గ్రామానికి వెహికల్ పంపిస్తున్నారు. ముందే గ్రామంలో చాటింపేస్తారు, టమ్కేస్తారు. మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు సాయం చేస్తారండి, గైడ్ చేస్తారు. వీలైతే అక్కడే మీ పని కూడా చేసి పెడతారు. మనం అంటే ఇప్పుడు కొంతమంది ఏ పని రాని వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి పని కూడా నేర్పించడం జరుగుతుంది. ఎస్ అండి, ఇప్పుడు మీకు అసలు ఏ పని రాదు కానీ కొంత స్కిల్ ఉంది, ఏదో కొద్దిగా ఎలక్ట్రికల్ వర్క్, లేకపోతే కొద్దిగా ఈ కమ్మరి పని తెలుసు, కుమ్మరి పని తెలుసు అనుకుందాం. ఒక నెల 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకుంటే ఎక్స్పర్ట్ ట్రైనర్స్ వస్తారు. ఆ ట్రైనర్స్ కూడా గవర్నమెంటే పే ఇస్తుంది. వాళ్ళ దగ్గర నేర్చుకోండి, ఆ స్కిల్ని కొద్దిగా అప్గ్రేడ్ చేసుకోండి, టూల్స్ ఉంటాయి, స్టార్ట్ చేయండి. అసలు ఖాళీగా ఉండటం కంటే ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం కొన్నాళ్ళ పాటు. చదువుకున్న వాళ్ళం కూడా తప్పే ఉందండి, నేను కూడా అలాంటివి చేసుకున్నాను చిన్నప్పుడు. నేనైతే ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని అండి, చదువుకుంటూ, అంటే మనల్ని మనం పోషించుకోవడం కోసం. అట్లా తప్పే ఉంది. అలాగే మన పూర్వీకుల నుంచి వచ్చిన గొప్ప వారసత్వం ఇది. ఈ కళలు అంటే ఒక రకంగా కళలే అనాలి వీటిని. మనమైతే చేతి పనులు అంటున్నాం కానీ ఒక కళాకారుడికే సాధ్యం అంత అందంగా తయారు చేయడం. వాటికి మంచి వాల్యూ ఉంది. ఈరోజు గవర్నమెంట్ వాల్యూ ఎడిషన్ ఇస్తానంటోంది. ఇక కామర్స్ ప్లాట్ఫామ్స్ గురించి మీకు చెప్పేదేముంది, హ్యాండీక్రాఫ్ట్స్ అంటున్నాం. ఈరోజు విజయవాడలో కూడా హ్యాండీక్రాఫ్ట్స్ సేల్ ఒకటి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు, అక్కడ స్టాల్స్లో అవకాశం ఇస్తున్నారు. సో మీకు ఆ నైపుణ్యం ఉంటే, మీకు ఆ స్కిల్ ఉంటే, మంచి వస్తువులు తయారు చేయగలిగితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కామర్స్ ప్లాట్ఫామ్సే కాదు, గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన కొన్ని సౌకర్యాలు ఇస్తుంది. ఈవెన్ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చాలా రైల్వే స్టేషన్లో మీరు చూడండి, కొన్ని ప్రోడక్ట్ డెడికేటెడ్గా కొన్ని స్టాల్స్ స్పేస్ ఇస్తున్నారు. సో మీ ప్రోడక్ట్ కూడా ఈవెన్ తినుబండారాలు తయారు చేసేవాళ్ళు, డ్వాక్రా మహిళలు తినుబండారాలు తయారు చేస్తారు కదండి. ఎంతసేపు కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాకు బొమ్మలే అనుకోకర్లేదండి, ఇంకా చాలా కళలు ఉన్నాయి మన దగ్గర, చాలా తయారు చేసేవాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా ఈ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇవి ఇప్పుడు ఏదైతే సంకల్ప యాత్ర జరుగుతుందో ఆ సంకల్ప యాత్ర సందర్భంగా మీ గ్రామానికి వచ్చినప్పుడు తెలుసుకోండి. ఒకవేళ ఆ సంకల్ప యాత్ర అటెండ్ అవ్వలేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా కూడా చాలా విషయాలు తెలుస్తాయి. సార్ అంటే ఈ విశ్వకర్మ యోజనలో గనక అంటే ఒక అభ్యర్థిగా నేను జాయిన్ అవ్వాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి సార్? దీనికి ఆధార్ కార్డు ప్రైమరీ అండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదని చెప్పుకున్నాం కదా, జనరల్గా ఆధార్ కార్డు అంటే అన్నీ కవర్ అయిపోతాయండి. ఇక మన ఇన్కమ్ లెవెల్ ఎవరికి ఎలాగో తక్కువే ఉంటుంది, వైట్ కార్డు ఉంటుంది, సరిపోతుందండి, అంతకుమించి. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పోషణ దాని గురించి చెప్పండి సార్. పోషణ్ అభియాన్ 2.0 నడుస్తుందండి. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతుందండి. పోషణ అభియాన్ అంటే మరేం కాదు, ఈరోజు 6 సంవత్సరాల్లో పిల్లలు మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు, రక్తహీనతతో బాధపడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో, కొన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉంది. ఈ ఇబ్బంది నివారించాలనే ఉద్దేశంతో ఆ వయసు పిల్లలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకున్నారు. వాళ్లతో పాటు మహిళల్లో ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వాళ్ళు, పాలిచ్చే బాలింతలు, కౌమార వయసులో ఉన్నటువంటి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలు, వీళ్ళ ముగ్గురులోనూ సమస్యలు వస్తున్నాయండి. ఈ సమస్యలు నియంత్రించడం కోసం, ఈ సమస్యలను పూర్తిగా కంట్రోల్ చేయడం కోసం పోషణ అభియాన్ తీసుకొచ్చింది గవర్నమెంట్. ఈరోజు అంగన్వాడీ సెంటర్లు అంటాం, మన అందరికీ తెలిసిందే. అంగన్వాడీలో ఏదైతే ఫుడ్ ఇస్తున్నారో, ఏదైతే THR అంటాం కదండి, టేక్ హోమ్ రేషన్, ఇంటికి తీసుకెళ్తున్నాము, లేదంటే మొన్నటిదాకా వండి అక్కడే వడ్డించేవాళ్ళు వేడివేడిగా, అది కానీ ఇవన్నీ ఒక పోషకాల సమూహారం అండి. ఇప్పుడిప్పుడే మిల్లెట్స్ వగైరా కూడా యాడ్ చేస్తున్నారు. 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్ అండి. అంటే మనం ప్రోటీన్ కావాలి, విటమిన్ కావాలి, కార్బోహైడ్రేట్ కావాలి, ఇంకా చాలా వెతుక్కుంటూ ఉంటాం. ఫైబర్ కావాలి, ఫైబర్ రిచ్ ఫుడ్ ఉండాలి, యాంటాక్సిడెంట్స్ కూడా ఉండాలనుకుంటాం కదా. సో వీటిని కూడా మన అంగన్వాడీ సెంటర్లో యాడ్ చేస్తూ పోషణ్ అభియాన్ 2.0లోకి ఇస్తూ అక్కడ ఒక మంచి యాప్ కూడా డిజైన్ చేశారండి, ట్రాకింగ్ చేస్తున్నారు. అలాగే అందరికీ కూడా మొబైల్స్ ఇచ్చారు. అంటే ఈ పిల్లలు వెయిట్ ఎలా ఉంది, అండర్ వెయిట్ ఉన్నారా, అలాగే ఈ రక్తహీనతతో బాధపడుతున్నారా, తల్లులు ఎలా ఉన్నారు, బాలింతలు ఎలా ఉన్నారని చెప్పి ఇదంతా అంగన్వాడీలో ట్రాక్ చేసి మళ్ళీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేరే డేటాబేస్ వాడతారండి, వాళ్ళకి పంపిస్తారు. అక్కడ ANM ఉంటారు, ఆశా ఉంటారు. వాళ్ళు దీన్ని ఒకసారి చెక్ చేసుకొని అంగన్వాడీ సెంటర్లను విజిట్ చేసి
మెడికల్గా అంటే వాళ్ళకి సపోజ్ రక్తహీనత ఉంది, కొన్ని ట్యాబ్లెట్లు కొన్ని సిరప్లు వాళ్ళకి అవసరం, ఆ ట్యాబ్లెట్లు సిరప్లు వాళ్ళు అందించడం, ఆ డాక్టర్ గారు విజిట్ చేయడం, ఇట్లాగా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ అటు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ వెల్ఫేర్, చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న కార్యక్రమం కొన్ని లక్షల మంది కాదు కొన్ని కోట్ల మంది ఈరోజు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారు. ఈరోజు భారతదేశంలో చిన్నారులు గతంతో పోల్చుకుంటే రక్తహీనత తగ్గిందన్నా, మాల్ న్యూట్రిషన్ తగ్గిందన్నా, అండర్ వెయిట్ తగ్గిందన్నా ఈ ప్రోగ్రాం చాలా చాలా మంచి రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే ఒక మాదిరి మధ్యతరగతి వాళ్ళు కూడా అంగన్వాడీలకు పంపిస్తున్నారు పిల్లల్ని, ఎందుకంటే అక్కడ ఉన్న డైట్ ఒక మంచి సమీకృత ఆహారాన్ని అందిస్తున్నారు వాళ్ళు. అవును సార్, మీరు చెప్పినట్టు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈ మిల్లెట్స్ అంటే లాస్ట్ ఇయర్ కూడా మనం మిల్లెట్స్ ఆఫ్ ది ఇయర్గా 2023ని జరుపుకున్నాం సార్. ఆయన మన్ కీ బాత్లో కూడా ఈ పోషణ అభియాన్ గురించి మిల్లెట్స్ గురించి చాలా చక్కగా వివరించారు, మీరు కూడా చాలా చక్కగా చెప్పారు సార్. కాకపోతే ఇప్పుడు కొంతమంది అంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఇప్పుడు కొద్దిగా ఏజెన్సీ ఏరియాలో కానీ అటువంటి వాళ్ళలో అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ముందు అవగాహన ఉండదు సార్. అంటే ఆ 4 గోడల మధ్యనే ఉంటారు, బయటికి రారు. అటువంటి వారి దగ్గరికి కూడా ఈ ఆశా వర్కర్లు, ఏఎన్ఎం వర్కర్స్ వీళ్ళు వెళ్ళి ఈ పోషణ అభియాన్ గురించి వీటన్నిటి గురించి తెలియజేస్తారు సార్. ఉన్నారండి. ఇంకా మనకి బ్యాడ్ లక్ కొంతవరకు మొబైల్ పెనిట్రేషన్ లేదు, కానీ 90% అబోవ్ మొబైల్ వచ్చేసింది, ఇంటర్నెట్ వచ్చేసింది, అందరికీ సమాచారం అందుబాటులో ఉంది. అంటే మిగిలిన మైదాన ప్రాంతాలు పట్టణ ప్రాంతాలతో పోలిస్తే మీరు అన్నారు చూడండి, రిమోట్ ఏరియాలు, గిరిజన ప్రాంతాలు, అక్కడే అవసరం ఎక్కువ వీళ్ళ సేవలు. సో అక్కడ కూడా ఇక్కడ కంటే కూడా అక్కడ మంచి వాళ్ళని ఎక్కువ మందిని అపాయింట్ చేశారు, సర్వీసెస్ అయితే అందుతున్నాయండి అక్కడ కూడా. ఇంతకు ముందుతో పోల్చుకుంటే గిరిజన ప్రాంతాల్లో అటు ఎంఎంఆర్ అంటాం అన్నమాట, మదర్ మోర్టాలిటీ రేట్ కానీ ఇటు శిశు మరణాలు కానీ కాస్త ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మైదాన ప్రాంతానికి ఎక్కువగా వచ్చేసినాయండి, ఎందుకంటే ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది, మనుషులను పెట్టింది, వర్కర్స్ని కూడా పెంచారు కాబట్టి. సార్ దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి సార్? అంటే పోషణ అభియాన్కి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి? పోషణ అభియాన్కి ప్రత్యేకంగా డాక్యుమెంట్ అక్కర్లేదండి. మీ అంగన్వాడీ సెంటర్లో టీచర్ ఉంటారు, ఆయా ఉంటారు, వాళ్ళు మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే మిమ్మల్ని కలుస్తారు. ఒకవేళ లాక్టేటింగ్ ఉమెన్ గర్భిణీ ప్రసవం అయిన వెంటనే కలుస్తారు. కౌమార బాలికని ఎలాగో వదిలిపెట్టరు. ఇక 6 సంవత్సరాల లోపు ఉన్న, అంటే మనం జనరల్గా 6 సంవత్సరాల వరకు ముందే పంపిస్తున్నాం స్కూళ్ళకి, ఒక 5-4 వరకు అంగన్వాడీకి పంపే అవకాశం ఉంది. 3 నుంచి వాళ్ళని వదలట్లేదు. అయినా కానీ మా పిల్లవాడు ఇంకా జాయిన్ అవ్వలేదు, ఎవరు రాలేదు, మమ్మల్ని పలకలేదు అనుకుంటే దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్కి వెళితే టీచర్ గారు కానీ ఆయా గారికి కానీ ఇన్ఫామ్ చేస్తే సరిపోతుంది. మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు డేటాబేస్లోకి. కంప్లీట్గా ఈ ప్రయోజనాలు పోషణ అభియాన్లో అందుతున్న ప్రయోజనం ఏదైతే ఉందో అన్నీ కూడా అందుకోవచ్చండి అందరూ కూడా. సార్ అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కూడు గూడు గుడ్డ అంటారు సార్, అంటే మామూలుగా మన జనరల్గా అనుకునే దాంట్లో ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఇల్లు ఉంటే వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ఒకటి ప్రారంభించారు సార్. అసలు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఏంటి, దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయండి సార్. యాక్చువల్గా 2015లోనే స్టార్ట్ అయిందండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. 2022కి క్లోజ్ చేసేద్దాం, కంప్లీట్ చేసేద్దాం అనుకున్నారు, కానీ కంప్లీట్ అవ్వలేదు. 2024 అంటే ఈ డిసెంబర్ దాకా కూడా అవకాశం ఇచ్చారు. డిసెంబర్ అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 31 దాకా అవకాశం ఇచ్చారండి. ఇక్కడ గ్రామీణ్ అండ్ అర్బన్ అని 2 రకాలు ఉన్నాయండి. అర్బన్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు జనరల్గా, ఎందుకంటే భారతదేశం నగరీకరణ చెందుతుంది కాబట్టి వేగంగా, ముఖ్యంగా స్లమ్స్. ఈ స్లమ్స్ వల్ల అటు నగరాల ప్రొడక్టివిటీ పడిపోవడంతో పాటు నగర జనాభాలో సగం మందో 30% స్లమ్స్లో ఉండిపోతే అది సరైన ప్రజాస్వామ్యం అనిపించుకోదు, పరిపాలన అనిపించుకోదు. కాబట్టి వీళ్ళందరికీ ఏర్పాటు చేయాలి. వీళ్ళందరికీ ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేయడం, స్థలాలు చూడడం అనేది చిన్న విషయం కాదు. ఈరోజు కాస్త కోస్తో సంపాదించుకునే అవకాశాలు వచ్చినాయి, గిగ్ వర్కర్స్ పెరిగారు, కాస్త సంపాదన పెరిగింది. కాబట్టి ఈ అర్బన్లో ఈ ప్రధానమంత్రి ఈ నివాస్ యోజన అర్బన్లోనండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఇలాంటి రకరకాల మోడల్స్ తీసుకున్నారు. అంటే వాళ్ళే వచ్చి కట్టేస్తారు, లేకపోతే గవర్నమెంట్ ఏదైనా ఏజెన్సీని సెలెక్ట్ చేసి కట్టించుకుంటుంది. ఇక్కడ పాత మోడల్ మనకుంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఉన్నారు, అవునండి. తర్వాత లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ ఉంటాయి, LIGలు అంటాం. ఆ తర్వాత MIGలు అంటాం. ఇక్కడ MIGని 2 రకాలుగా చేశారండి. MIG2 అంటే పైనుంచి వస్తున్నాను నేను. 18 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉంటే, అంటే ఒక నెలకు 1 లక్ష రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు, MIG2 అండి. అలాగే MIG1 6 లక్షల నుంచి ఈ 12 లక్షల వరకు ఉన్నవాళ్ళు ఈ MIG1లోకి వస్తారండి. LIG
6 లక్షల నుంచి 3 లక్షలకు వచ్చేవాళ్ళు ఎల్ఐజీలోకి వస్తారు. 3 లక్షల లోపు ఆదాయం, సంవత్సర ఆదాయం నేను చెప్తుంది, వీళ్ళు ఈడబ్ల్యూఎస్లోకి వస్తారు. వీళ్ళని బేస్ చేసుకొని వీళ్ళందరికీ కూడా ప్రయోజనం అందించడం అంటే డైరెక్ట్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీరు ఇల్లు కొనేసుకోండి, మీ దగ్గర ఉన్న డబ్బులతో కొనేసుకోండి, మేము డబ్బులు ఇప్పిస్తాం, ఎక్కడ బ్యాంకుల్లో ఇప్పిస్తాం, మంచి ఇంట్రెస్ట్ రేట్ అండి. ఇప్పుడు మీకు కానీ నాకు కానీ బ్యాంకులో ఇంట్రెస్ట్ కావాలంటే ఒక 8%, 9% ఉంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. గవర్నమెంట్ మనతో పోల్చుకుంటే 6.5కి ఇక్కడ ఇంట్రెస్ట్కి ఇచ్చేస్తుందండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎంత కలిసి వస్తుందో చూడండి. అది కాకుండా మళ్ళీ సబ్సిడీ ఉందండి. సబ్సిడీ అంటే 2.5 లక్షలు యావరేజ్గా పొందొచ్చండి సబ్సిడీ వీళ్ళందరూ కూడా. అంటే యావరేజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐజీలో 6 లక్షలు ఉందో అనుకుందాం ఏదైనా ఇల్లు. 6 లక్షల్లో 2.5 లక్షలు అంటే ఇంకెంత ఉందండి? 3.5 లక్షలు బ్యాంక్ లోన్. 20 సంవత్సరాలు బ్యాంక్ లోన్ కట్టుకోవచ్చు. 70 సంవత్సరాల దాకా అవకాశం ఉంది. ఇంకా ఎలిజిబిలిటీ అంటారా, మీకు తెలిసిందే, ఇల్లు లేని వాళ్ళందరూ ఎలిజిబులే, అంతే కదండి. అలాగే ఇల్లు ఉంది, ఏ పూరిల్లో ఉంది, మట్టి గోడలో ఉన్నాయి, వాళ్ళు ఎలిజిబులే. ఇల్లు ఉంది కానీ కొడుకు లేదు, లేకపోతే ఉంటారు కదా, 2వ తరం 3వ తరం ఉంటారు, ఒకే కుటుంబంలో తండ్రి 2-3 కొడుకులు ఉంటారు, వాళ్ళు ఎలిజిబులే. ఇక్కడ ముఖ్యంగా ఎవరికంటే అల్పసంఖ్యాక వర్గాలకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అర్బన్ అంతా కూడా 5-6 ఫ్లోర్లు ఉంటాయండి, మనం చూస్తూ ఉంటాం కదా, అపార్ట్మెంట్ టైప్ ఉంటుంది. కింది ఫ్లోర్లో ఇవ్వటం ఇట్లాంటివి చేసి పెడతారు అన్నమాట. వీళ్ళకి అప్లై చేసుకునే పద్ధతులు ఇవన్నీ కూడా మామూలేనండి. డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదంటే కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కదండి, కామన్ సర్వీస్ సెంటర్స్, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అందరికీ ఎలిజిబిలిటీ ఉందండి, ఆ ఇబ్బంది లేదు. చాలామంది అనుకుంటారు నాకు వస్తుందో రాదో, రికమెండేషన్ లేదు, నాకు ఇల్లు రాదు, ఇట్లా అనుకుంటారు. అలా ఏం ఉండదండి. మీరు అప్లికేషన్ పెట్టుకోండి, రాకపోతే దగ్గరలో గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది, సంబంధిత ఆఫీస్ ఉంటుంది. ఇది అర్బన్ అండి. ప్యారలల్గా గ్రామీణ ప్రాంతాలన్నిటికీ ఇక్కడేమో స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ మోడల్ తీసుకున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఇట్లాంటివి. గ్రామీణలో ఎవరికి వాళ్ళే కట్టుకుంటారు జనరల్గా. మనకు స్థలం ఉంటుంది, లేకపోతే స్థలం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇట్లా లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, అక్కడ కట్టుకుంటాం. ఇది గ్రామీణ అండి. ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో స్వచ్ఛ భారత్ మిషన్ కూడా ఉంది సార్. అంటే ఇప్పుడు చాలా మటుకు గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఇల్లు కట్టుకున్నా సరే ఈ బాత్రూమ్స్ కానీ ఇవి కానీ టాయిలెట్స్ కానీ ఇళ్లలో కట్టుకోరు సార్. స్వచ్ఛ భారత్ మిషన్ కింద వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఏమైనా ప్రొవైడ్ చేశారు? నేను గతంలో రూరల్ డెవలప్మెంట్లో చేస్తున్నప్పుడు అడిగాను సార్. ఈ తెలుగు 2 రాష్ట్రాల్లోనూ ఫస్ట్ మండలం అండి నల్లజర్ల అని చెప్పి, ఫస్ట్ మండలం 100% టాయిలెట్లు కట్టించిన ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ. అప్పట్లో 15,000 ఇచ్చేవాళ్ళు, స్కీమ్ స్టార్టింగ్ అది. ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. అందరికీ ఎలిజిబుల్ అండి. అక్కడ మనం మీ గ్రామ వాలంటీర్ దగ్గర నుంచి సచివాలయ ఎంప్లాయీ వరకు ఉన్నారు. టాయిలెట్ లేదు అనుకుంటే ఇప్పుడు ఉందండి అవకాశం, ఇప్పుడు ఇస్తున్నారు శాంక్షన్స్. వాళ్ళకి అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇస్తారు. మీరు కట్టేసుకుంటే 2 ఫేజుల్లో బిల్లు ఇచ్చేస్తున్నారండి. ఇక ఇంటికి దగ్గరలో కట్టుకోవాలి, దూరం అనేది మనకు రకరకాలైన ఆచారాలు లేకపోతే నమ్మకాలు ఉంటాయి, మన ఇష్టం అది. ఎక్కడ కట్టుకున్నా మన పరిసరాల్లో కట్టుకుంటాం కాబట్టి టాయిలెట్ని ఇప్పుడు మనం చెప్పుకున్న ఆవాస్ యోజన ఉంది కదండి, సెపరేట్ కాంపౌండ్ కింద, అంటే ఆ డబ్బులు అక్కడి నుంచి వస్తాయి. ఇది స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి వచ్చేలా ఏర్పాటు చేశారండి. ఓకే, అంటే ఇప్పుడు తినడానికి తిండి ఎంత అవసరమో తాగడానికి నీరు కూడా అంతే అవసరం సార్. సో ఇప్పుడు అంటే చాలా మటుకు చాలా ప్లేసెస్లో స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, తర్వాత మీరు కూడా కృష్ణా గోదావరి మిషన్ దాంట్లో ఉన్నారు. ఈ జలజీవన్ మిషన్ గురించి ఇది ప్రజలకి ఏ విధంగా అందించాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం గారు కానీ, అసలు ఈ మంచి నీరు కావాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా దీని గురించి జలజీవన్ మిషన్ గురించి కొద్దిగా వివరాలు తెలియజేయండి. ప్రతి ఇంటికి కూడా వర్కింగ్ కుళాయి అంటే కుళాయిలు ఉంటాయండి, అది పనిచేయటం వేరు, పనిచేస్తుందండి, కానీ అందులో మంచినీళ్ళు రావటం వేరు. అంటే ఆ నీళ్లు తాగాలి కదండి. ఇప్పుడు చాలా చోట్ల తాగకపోయినా కనీసం వాడుకోవడానికైనా సరిపోవాలి కదండి. మనం ఎల్పిసిడీలు అంటారు దీన్ని, అంటే 55 లీటర్లు ఒక కుటుంబానికి అయితే ఇవ్వాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో పెట్టుకున్నారండి. ఆ స్టాండర్డ్లో ఆ మోతాదులో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని చెప్పి జల్ జీవన్ మిషన్ స్టార్ట్ చేసింది గవర్నమెంట్ అండి. ఇక్కడ జల్ జీవన్ మిషన్ అంటే సెంట్రలైజ్డ్గా ఉంటాయి జనరల్గా స్కీమ్స్, డిసెంట్రలైజ్డ్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఏ పంచాయతీకి ఆ పంచాయతీ వాళ్ళే చేసుకోవాలి. డబ్బులన్నీ గవర్నమెంటే ఇస్తుంది, సోర్స్ ఐడెంటిఫై చేస్తుంది, ట్యాంక్స్ కడుతుంది, పైప్ లైన్స్ వేస్తుంది, అన్నీ చేస్తుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది కదండి. సో కొద్ది మొత్తాన్ని జాగ్రత్తగా ఫీజుల కింద పెట్టుకొని వాళ్ళే లోకల్ బాడీస్, అంటే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, అటు పంచాయతీలు అయితే పంచాయతీ ఆర్గనైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ పెట్టి 60-40 రేషియో పెట్టారండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60 ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 40. మనకు ఎంత అవసరమైతే అంత ప్రపోజల్స్ పంపించుకోవచ్చు, గవర్నమెంట్ కూడా అంత ఇస్తుందండి. లిమిట్ కూడా ఏమీ లేదు. అంటే ఒక టౌన్కి సపోజ్
1,00,000 ట్యాపులు కావాలి అనుకుందాం. 1,00,000 ట్యాపులు కావాలన్నప్పుడు లక్షల్లో లీటర్ల OHSRలు కట్టాలి, ట్యాపులు వేయాలి, అలాగే సోర్స్ ఐడెంటిఫై చేయాలి కదండి. ఆ పక్కన నది ఉంటే ఓకే, లేకపోతే బోర్వెల్స్, కాలువలు, చెరువులు, వీటన్నీ కలిపండి. వీటన్నిటిని కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం కోసం జల్ జీవన్ మిషన్ పనిచేస్తోంది. ఎంత కావాలంటే అంత ట్యాప్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించే అవకాశం ఇక్కడ ఉంది. ప్యారలల్గా ఇందులో తాగునీరుతో పాటు ఉన్న తాగునీటి వనరుల్ని సస్టైన్ చేసుకోవడం, పొల్యూట్ కాకుండా చూసుకోవడం, బ్లాక్ వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవడం, ఇవి కూడా ఉంటాయండి ఇందులో. ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు చాలా పథకాల గురించి చెప్పారు. అలాగే ఇప్పుడు చాలామంది డిజిటల్ పేమెంట్ స్ట్రక్చర్ అంటే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో డిజిటల్ పేమెంట్ స్ట్రక్చర్ అనేది ఉంది సార్. ఈ డిజిటల్ పేమెంట్స్ గురించి అంటే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మీరు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్నే వాడండి, సేఫ్ అండ్ సెక్యూర్, మీ అమౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని ఏదో కొన్ని విషయాలు చెప్తున్నారు సార్. వాటి గురించి ఒక్కసారి. రూపే కార్డు వచ్చిన తర్వాత కంప్లీట్గా పిక్చర్ చేంజ్ అయిపోయిందండి. అలాగే NPCI కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవస్థ, NPCI ఇంతకుముందు లేదండి. రూపే వచ్చిన తర్వాత NPCIని తీసుకురావడం, ఇక భారత్ బిల్ పేమెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఈరోజు ఫోన్పే దగ్గర నుంచి, గూగుల్ పే దగ్గర నుంచి వీటన్నిటిని మనం ఎంత వేగంగా, ఎంత ఈజీగా, ఎంత తక్కువ, ఒకసారి గుర్తెచ్చుకోండి, 10 సంవత్సరాలు వెనక్కి వెళితే మనం 1000 రూపాయలు పంపించినా 20 రూపాయలు కట్ అయ్యేది బ్యాంకులో. గుర్తుందా మీకు? చెక్ ట్రాన్స్ఫర్లు లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్లు తప్పించి వేరే మార్గమే లేదు. ఆ రోజుల నుంచి ఈ రోజుకి ఫారిన్ కంట్రీస్లో అదే ఉందండి. ఆ మాత్రం కట్ అవుతూ ఉంటుంది ట్రాన్సాక్షన్కి. ఒక్క మన ఇండియాలోనే ఈ సౌకర్యం ఉంది. ఫోన్పేలో పంపిస్తే ఏమైనా అవుతుందా మనకి? గూగుల్ పే పంపిస్తే ఏమైనా అవుతుందా? ఏదో ఎక్కువ పెద్ద పెద్ద బిల్ పేమెంట్స్ అయితే ఏదో 2 రూపాయలు 3 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, ఈ మధ్య మొదలు పెట్టారు అది కూడా. సో అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉందండి. కాకపోతే సమస్య ఏమవుతుందంటే అసలు ఏమీ చదువుకోని వాళ్ళు, డిజిటల్ పేమెంట్స్ గురించి తెలియని వాళ్ళు, QR కోడ్ వాడు పంపిస్తాడు పాపం, వాడేదో డబ్బులు పంపించాడు అనుకుని వీళ్ళు స్కాన్ చేయడం దగ్గర నుంచి, ఆ లింక్స్ మీద క్లిక్ చేయడం దగ్గర నుంచి ఇలాంటివి జరుగుతున్నాయి. ఆ ఒక్కటి అవాయిడ్ చేసి కాస్త జాగ్రత్తగా, అంటే ఫోన్పే ఎలా వాడాలి, మనకు కావాల్సింది అదే కదండి జనరల్గా. ఒక క్రెడిట్ కార్డు ఎలా వాడాలి, ATM కార్డు ఎలా వాడాలి. బ్యాంక్ ఈరోజు అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇస్తుందండి. అసలు ఒకప్పుడు అంటే బ్యాంకుకి వెళ్ళాల్సిన పరిస్థితి, కానీ ఇంటర్నెట్ బ్యాంక్ తీసుకుంటే నేను బ్యాంకుకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో అండి, సంవత్సరాలే. అంటే అవసరం లేదండి. బ్యాంకు నేను ఒకప్పుడు నాది ఒక ఊళ్ళో ఉండేదండి బ్యాంక్ బ్రాంచ్, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా ఆన్లైన్లోనే చేసుకుంటాను. ఒక చెక్ బుక్ ఆన్లైనే వస్తుంది, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆన్లైన్లో తీసుకుంటాను, ఒక ఇన్సూరెన్స్ ఆన్లైన్, అలాగే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కూడా వచ్చేసింది ఇప్పుడు బ్యాంకింగ్లో. మన అకౌంట్ చూసుకోవడానికి ఒక రిలేషన్షిప్ మేనేజరు, మీకు ఏం అవసరం ఉన్నా నాకే చేయండి అని చెప్పడం. సో ఇది వాడుకోవాలి. ఏం చదువు రాని వాళ్ళు కూడా రిలేషన్షిప్ మేనేజర్ని నమ్మొచ్చు, వాళ్ళని అడగొచ్చు, డిజిటల్ పేమెంట్స్ నేర్చుకోవచ్చు, చేసుకోవచ్చు అండి. ఓకే సార్. అంటే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా చాలా పథకాల గురించి మీరు మాకు చాలా చక్కగా వివరిస్తున్నారు సార్. చాలా ధన్యవాదాలు. ఈరోజు మనం విశ్వకర్మ యోజన గురించి, పోషణ అభియాన్ గురించి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి, అదేవిధంగా జలజీవన్ మిషన్ గురించి, స్వచ్ఛ భారత్ మిషన్ గురించి, మరియు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి, వీటన్నిటి గురించి మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు సార్. మీకు చాలా ధన్యవాదాలు సార్. స్కీమ్స్ అన్నీ కూడా చక్కగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నందుకు దూరదర్శన్కి కూడా నా అభినందనలు. అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలండి. ఓకే, ఇదండి ఈనాటి కార్యక్రమం. ఇంకా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా దూరదర్శన్ మరియు DD న్యూస్ ఆంధ్ర, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, CBC సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో, ట్విట్టర్, సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రతి దాంట్లో ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్నారండి. మీకు ఏ సందేహం ఉన్నా సరే మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థను కానీ, లేకపోతే ప్రభుత్వ సచివాలయ వ్యవస్థ కానీ ఎవరినొకరిని అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన బెనిఫిట్స్ని పొందవచ్చు. మీకు ఇంకే సందేహాలు ఉన్నా సరే మా దూరదర్శన్ యూట్యూబ్ ఛానల్, అలాగే DD న్యూస్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి మీ సందేహాలు ఏమైనా వచ్చినా సరే అవి చూసి మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఇది ఈనాటి కార్యక్రమం. వచ్చే వారం ఇంకొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.